మొదటిగా నీ జీవితంలో విజయం సాధించాలంటే పని చేయాలి అనే మనసు నీకు ఉండాలి. ఆ మనసు నీకు లేకపోయినట్లయితే ఏమీ సాధించలేవు. కీప్ దిస్ ఇన్ మైండ్. వారికి మొదటిగా పని చేయుటకు ఏముందట? మనస్సు ఉంది. కాబట్టి మన పితరులు ఒక మాట అన్నారు, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే మన జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అవాంతరాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఆరోగ్యం కూడా కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. కానీ నీకంటూ మనస్సు ఉంటే ఏదో ఒక మార్గాన్ని నువ్వు కనుగొంటావు ముందుకు సాగడానికి. మనస్సు లేని వాడికి ప్రతిదీ ఆటంకమే. మనస్సు లేని వాడికి అన్ని ఆటంకాలే. వెళ్దాం అనుకున్నాను కానీ బయట వర్షం పడేలాగుంది. వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు కాస్త స్టమక్ ఏదో తేడాగా ఉంది. వాడికి 1,00,000 కారణాలు కనిపిస్తాయి వాడు అనుకున్నది సాధించకుండా ఉండడానికి. కానీ నీకు మనస్సు ఉంది అనుకోండి, ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా మార్గం నీకు దొరుకుతుంది. దాన్నే మన పెద్దలు అన్నారు, నీళ్లు పల్లము ఎరుగును. నీళ్లు వెళ్తాయి చూసారా? వెళ్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయో నీళ్ళకి, ప్రవహించే నీళ్ళకి ఎన్ని ఆటంకాలు వస్తాయో. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ప్రవహించే నీళ్లు ఏం కనుక్కుంటూ చెప్పండి? మార్గం కనుక్కుంటూ ముందుకెళ్ళిపోతే తప్ప ఆగే ప్రసక్తి లేదు. ప్రవహించే నీళ్లు, చెరువు నీళ్లు కాదు. చెరువు నీళ్ళు ఎక్కడికి వెళ్ళాం, అక్కడే ఉంటుంది. ఇప్పుడు ప్రవహించే నీళ్లు తాగొచ్చా లేకపోతే చెరువు నీళ్లు తాగొచ్చా? గట్టిగా చెప్పండి. చెరువు నీళ్లు తాగరు, ప్రవహించే నీళ్ళే తాగుతారు. వినండి, ప్రవహించే వాళ్ళే ప్రయోజకులు అవుతారు. ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య ప్రవహిస్తూ ముందుకు సాగే వాళ్ళే 10 మందికి ఆదర్శంగా ఉంటారు, 10 మందికి మేలుకరంగా మారుతారు. చతికిల పడిపోయిన వాళ్ళు మురికి కంపు కొడతారు. నెహెమియా యొక్క తత్వం ఏమిటంటే ప్రవహించే తత్వం. ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య ముందుకు దూసుకుపోయే తత్వం. అదే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించుకోవాలి. అలా కావాలంటే మొదటిగా నీకేముండాలి? పని చేసే మనసు ఉండాలి. తమ్ముడు, చెల్లి, నువ్వు చదువులో విజయం సాధించలేకపోవడానికి కారణం తెలుసా? నీకు చదవ బుద్ధి కావట్లేదు, నీకు మనస్సు లేదు చదవాలని చెప్పి. కాబట్టి ఓడిపోతున్నావు చదువులో. ఉద్యోగంలో ఎందుకు నీకు స్థిరత్వం లేదో తెలుసా? 2 నెలలు ఉద్యోగం చేస్తున్నావు, 3 నెలలు చేస్తున్నావు, ఉద్యోగం మానేస్తున్నావు. ఎందుకని? మనసు లేదు నీకు ఉద్యోగం చేయటం. మంచి వాటి మీద నీకు మనస్సు లేదు, పనికి మాలిన వాటి మీద నీకు మనస్సు ఉంది. కాబట్టి ఆ పనికి మాలిన వాటి మీద నీకు మనస్సు పెట్టుకున్నావు కాబట్టి పనికొచ్చే వాటి మీద నువ్వు మనసు పెట్టలేకపోతున్నావు. చెడు స్నేహితులతో తిరిగేవాడికి చదువు మీద మనసు ఉంటుందంటారా? చెడు అలవాట్లు కలిగి తిరిగేవాడికి ఉద్యోగం మీద, వ్యాపారం మీద మనసు ఉంటుందంటారా? కుటుంబం మీద మనసు ఉంటుందంటారా? బాధ్యత లేని ఇల్లాలకు ఇంటి మీద మనసు ఉంటుందంటారా? కాబట్టి చెప్తున్నా, నీ జీవితంలో విజయం సాధించాలంటే నువ్వు ఏమైతే చేస్తున్నావో, ఏ బాధ్యతనైతే స్వీకరించావో దాని మీద నీకు సంపూర్ణ మనస్సు ఉండాలి. ఆ మనస్సు నీకు లేనప్పుడు ఎవ్వరు చెప్పినా సరే నీ మనసుకు ఎక్కదు. సో నెహెమియా మొదటిగా తాను సాధించాలి అనుకున్న విజయం సాధించే ప్రక్రియలో ఏం కలిగి ఉన్నాడో తెలుసా అండి? మనస్సు కలిగి ఉన్నాడు. 106 అయినా 600 అయినా ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేస్తాను. తను మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న ప్రజలందరినీ కూడా ఆ విధంగా సిద్ధపరిచాడు. హేళన చేశారు, గేలి చేశారు, నిందించారు. వీటన్నిటి మధ్య బైబిల్లో చక్కని మాట ఉంది, వారు పని చేయుటకు మనస్సు కలిగి ఉన్నారు. ఇదే చెప్తున్నాడు దేవుడు మనకి. అన్నీ అనుకూలించినట్లయితే పని చేయడం ఎవరి వల్ల అయినా అవుతుంది. అన్నీ అనుకూలంగా ఉంటే నువ్వు చదువుకోవడం ఎవరి వల్లనైనా అవుతుంది. కానీ ఆటంకాల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య, అనారోగ్య సమస్యల మధ్య, అననుకూల పరిస్థితుల మధ్య నువ్వు కలిగి ఉన్నటువంటి పనిని, బాధ్యతను, ఉద్యోగాన్ని, చదువును కొనసాగించటమే గొప్పతనం. అది ఎప్పుడు సాధ్యమవుతుందా అంటే నీవు స్టూడెంట్ అయితే, ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా చదువులో విజయం సాధించాలి అనే ఆశ నాకుంది ప్రభువా.
అన్నావనుకో ఖచ్చితంగా సాధిస్తావు, సాధించే శక్తి నీకు ఇస్తా అంటాడు ప్రభు. అర్థమైందా? ఉద్యోగం, నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, కానీ ప్రభువా ఈ ఉద్యోగాన్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత కష్టమైనా సరే ఈ ఉద్యోగంలో నేను నిలబడి తీరుతా అన్నావనుకో, నీకు ఆ శక్తిని నేను ఇచ్చి తీరతా అంటాడు దేవుడు. ప్రభు నా వల్ల కాదు ప్రభు ఈ ఆటంకాలు, నా వల్ల కాదు ప్రభు ఈ టెన్షన్లు, నా వల్ల కాదు ప్రభు ఈ ప్రాజెక్ట్ చేయటం, మానేస్తా. నీ ఇష్టం. ఏమంటాడు? నీ ఇష్టం. సౌలు గొలియాతును చూసి నీరు గారిపోయి ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. మన వల్ల ఏమవుతుంది? వాడిని ఎదుర్కోవడం అసాధ్యం. ఈ కర్మ. దేవుడు కాముగా ఉన్నాడు. ఒక కుర్రోడు వచ్చాడు. సైన్యములకు అధిపతి యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడో, యుద్ధము యెహోవాదే, ప్రభువా నేను వెళ్తున్నా. దేవుడు ఏమన్నాడు? నేను వస్తున్నా అన్నాడు. ఎప్పుడు అన్నాడు చెప్పండి? నేను వెళ్తాను అంటే దేవుడు ఏమంటాడు? వస్తాను అంటాడు. నా వల్ల కాదంటే దేవుడు ఏమంటాడు? నీ కర్మ అంటాడు. ఇప్పుడు అడుగుతున్నా, మనం ఏ టైపు? ఓడిపోయే సౌలు వంటి వాళ్ళమా? జయ జీవితాన్ని సంతరించుకునే దావీదు వంటి వారమా? సైతాను ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ పని అయిపోయింది, నీకు చేత కాదు, పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కాలేదు, అనుభవం గల వారి వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? సైతాను పని ఏమిటంటే నిత్యము నిరుత్సాహపరచటం. లొంగకండి. ఈ లోకంలో ఉన్న సైతాను కంటే మనలో ఉన్న దేవుడు చాలా బలవంతుడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. సో జీవితంలో విజయం సాధించాలంటే మొదటిగా మీకేముండాలి? పనిచేసే మనసు ఉండాలి. ప్రార్థించే మనసు ఇవ్వయ్యా. శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించమన్నా, శోధనలోంచి తప్పించబడాలన్నా, సైతాను తంత్రాల నుంచి తప్పించబడాలన్నా మా జీవితంలో కావాల్సింది ప్రార్థనే కదా. ప్రభువా ప్రార్థించే మనసు ఇవ్వయ్యా. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వీళ్ళు చిక్కిన ప్రతి నిమిషము నీతో మాట్లాడే మనసు దయచేయ్యా. మా గుండెల్లో ఉన్న దిగులు, మాలో ఉన్న భయము, భీతి నీతో చెప్పుకొని నెమ్మదిని పొందుకునే కృప మాకు దయచేయ్యా. క్షేమముగాను భద్రంగా జీవిస్తూ అద్భుతమైనటువంటి సేవను కొనసాగించి నీ రాజ్య వ్యాప్తి నాయన ఎంతగా చేయాలని చెప్పి నువ్వు ఆశించావో ఈ కుటుంబం ద్వారా అంతగా జరిగించమని తుది శ్వాస వరకు నిన్నే సేవించే భాగ్యము నాకు, నా కుటుంబానికి, నాతో ఉన్న వీరందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.